సో హలో గాయ్స్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో బాస్, ఈరోజు వీళ్ళు చాలామంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారన్నమాట. అంటే వై అంటే మన రోమన్ రేన్స్ ఎందుకు ఈరోజు రిటర్న్ చేయలేదు మన మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో. అండ్ అంతేకాదు ఇంకొక వై ఉంది, అండ్ అది ఏంటంటే జేకబ్ ఫాటు ఎందుకు అటాక్ చేసినాడు సోలో సికో పైన. అండ్ ఇంకా చాలా క్వశ్చన్స్, ఇంకా చాలా వై ఉన్నాయన్నమాట. లైక్ వై కోడి రోడ్స్ పిన్ జాన్ సీనా, అంటే మన కోడి ఎందుకు పిన్ చేసినట్టు మన జాన్ సీనా మరి పిన్ అయిపోయింది ఏందని ఈ టైప్లో క్వశ్చన్ అనమాట. అండ్ వై ఆర్ ట్రూత్ రిటర్న్, అంటే ఆర్ ట్రూత్ రిటర్న్ ఎందుకు అయింది, అండ్ జాన్ సీనా పైన అటాక్ ఏంది, అసలు ఏం జరుగుతుంది అంటే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కదా. సో ఈరోజు ఈ వీడియోలో మీ అందరు క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చేస్తాను. ఏమేమి లేటెస్ట్ రూమర్స్ వస్తున్నాయో, ఏమేమి అప్డేట్ వచ్చినాయో అన్నీ ఈరోజు ఈ వీడియోలో కవర్ చేస్తాను అనమాట. అండ్ అంతేకాదు ఈరోజు ఆల్రెడీ ఫస్ట్ వీడియో వచ్చింది మన మనీ ఇన్ ద బ్యాంక్ హైలైట్స్ వీడియో. సో మీరు ఎవరెవరు ఆ వీడియో చూడలేదు వాళ్ళు కంపల్సరీ ఆ వీడియోని చూడండి. కావాలంటే ఆ వీడియోకి ఈ వీడియో లాస్ట్లో ఎండ్ స్క్రీన్లో పెట్టేస్తాను. అండ్ ఈ సెకండ్ వీడియో ఎస్పెషల్లీ మీ అందరి కోసం, ఎందుకంటే మీరు చాలా మంది సెకండ్ వీడియో డిమాండ్ చేసినారు. సో అందుకే మీ అందరి కోసం సెకండ్ వీడియో అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్స్, ఫస్ట్ వై గురించి మాట్లాడదాం. వై జేకబ్ ఫాటు అటాక్ సోలో సికో, అంటే కలిసి ఉంటే అంత బాగుండే కదా, సో ఎందుకు అటాక్ చేసినాడు అని ఈ టైప్ కొంతమంది క్వశ్చన్ అడిగినారు. అండ్ కొంతమంది తెలుసు అనమాట. అండ్ అది ఏంటంటే రీసెంట్లీ స్మాక్ డౌన్ హైలైట్స్ నేను అది కవర్ చేసిన బ్యాక్ స్టేజ్ ఒక సెగ్మెంట్. బ్యాక్ స్టేజ్ ఏమైందంటే మన జేసీ అండ్ మన సోలో సికో మాట్లాడుతున్నప్పుడు సోలో సికో అక్కడ జేసీకి ప్రాబ్లం ఉంది కదా జేకబ్ ఫాటుతో. సో అక్కడ మన సోలో సికో ఏమని చెప్పిండు అంటే, నేనే తీసుకొచ్చినాను జేకబ్ ఫాటుకి, జేకబ్ ఫాటు నాకు చాలా లవ్ చేస్తాడు, బట్ ఏంటంటే మన జేకబ్ ఫాటుకి అంత తెలివి లేదనమాట, అంత స్మార్ట్ టైం లేదు, తెలివి లేదని క్లియర్లీ అక్కడ జేకబ్ ఫాటుకి ఎక్కిరించినారనమాట మన సోలో సికో. తర్వాత చూసామంటే అక్కడ మాట్లాడిన ఇదంతా మన జేకబ్ ఫాటు అక్కడ ఇన్నాడు అనమాట. సో అందుకనే మన జేకబ్ ఫాటు ఈ రోజు మనీ ఇన్ ద బ్యాంక్లో సోలో సికోకి ఫైనలీ ఇచ్చి పడేసిండు బాస్. అంటే ఓపెన్లీ చెప్పాలంటే ఇది ఎప్పుడో జరగాల్సిందనమాట. వీళ్ళు చాలా రోజుల నుంచి టీచ్ చేస్తాం, చాలా నెలల నుంచి టీచ్ చేస్తున్నారు అనమాట. అంటే మన జేకబ్ ఫాటు అండ్ సోలో సికో మధ్యలో ప్రాబ్లం చాలా రోజుల నుంచి చూపిస్తున్నారు. అండ్ ఫైనల్లీ ఈ రోజు డెలివరీ చేసినారనమాట. ఫైనల్లీ ఈ రోజు మన సోలో సికోవా పని అయిపోయింది. అంటే మన జేకబ్ ఫాటు సోలో సికోవాకి ఇచ్చి పడేసిన, అంటే అటాక్ చేసిండు అనమాట. అండ్ నెక్స్ట్ ఏంది అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే చూడండి, ఓపెన్గా చెప్పాలంటే ఇప్పుడు మన సోలో సికోవా దగ్గర జేసీ ఉన్నాడు అండ్ జేకబ్ ఫాటు ఒక్కడే ఉన్నాడు. కాబట్టి జేకబ్ ఫాటు సైడ్ బి ఇంకెవరైనా వచ్చినా రావచ్చు, లైక్ మన జిలా ఫాటు కావచ్చు, లేదా మన హీకులియో కావచ్చు అనమాట, అంటే మన టాలటొంగా కావచ్చు అనమాట. సో మేము చెప్పలేము మన జిలా ఫాటు ఇన్ ఫ్యూచర్లో వచ్చిన రావచ్చు అనమాట జేకబ్ ఫాటుకి హెల్ప్ చేయడానికి, లేదంటే మన హీకులియోకి కావచ్చు అని ఇలాంటి రూమర్స్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ మన హీకులియోకి మన డబ్ల్యూడబ్ల్యూ ఆల్రెడీ సైన్ చేసుకుంది అనమాట. సో హీకులియో అయితే రెడీ ఉన్నాడు డబ్ల్యూడబ్ల్యూ దగ్గర, అండ్ జిలా ఫాటుకి వాళ్ళు సైన్ చేయొచ్చు అనమాట. సో చూద్దాము. అండ్ ప్రెజెంట్ కోసం అయితే చూడండి ఇప్పుడు క్లియర్లీ కనిపిస్తుంది ఇక్కడ సోలో అండ్ జేస్ ఉన్నారు. కాబట్టి జేకబ్ ఫాటు సైడ్ ఇంకొకళ్ళు కంపల్సరీ వస్తారు. సో ఇప్పుడు వాళ్ళు ఎవరు ఏందనేది ఇన్ ఫ్యూచర్లో ఇంకా చాలా రూమర్స్ వస్తాయి. సో అప్పుడు నేను మీ అందరికీ అప్డేట్ ఇచ్చేస్తాను. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే మన నిక్కీ బెల్లా రిటర్న్ మన డబ్ల్యూడబ్ల్యూ అనౌన్స్ చేసిన అనమాట. ఈరోజు మన మనీ ఇన్ ద బ్యాంక్ వచ్చినప్పుడే మన నిక్కీ బెల్లా రిటర్న్, అంటే ఇప్పుడు నెక్స్ట్ రాలో మన నిక్కీ బెల్లా రిటర్న్ చేస్తుందని మన డబ్ల్యూడబ్ల్యూ అనౌన్స్మెంట్ చేసింది. అండ్ ఈ అనౌన్స్మెంట్ పైన ఫ్యాన్స్ చాలా విచిత్రంగా రియాక్ట్ అయినారనమాట. అంటే ఫ్యాన్స్ ఏమన్నారంటే మీరు కనీసం ఒక సర్ప్రైజ్ పెట్టలేరు అనమాట. అంటే మీరు అంటే అనౌన్స్ చేయడం అవసరమా, అంటే నిక్కీ బెల్లా రిటర్న్ అంటే అంత పెద్ద కాకుండా ఒక చిన్న సర్ప్రైజ్ అనే ఉంటుండే అనమాట. సో ఎందుకు సర్ప్రైజ్ ఖరాబ్ చేస్తారు, ఎందుకు ముందే అనౌన్స్ చేస్తారు అని ఈ టైప్లో ఫ్యాన్స్ కొంచెం ఓపెన్ చూపించినారు. బట్ మీరు ఎవరెవరు నిక్కీ బెల్లా ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళ కోసం మంచి న్యూస్ ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ రాలోనే వస్తుంది కదా, సో నెక్స్ట్ రాలోనే మన నిక్కీ బెల్లా రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ఇంకొక పెద్ద వై గురించి, ఇంకొక పెద్ద క్వశ్చన్ గురించి. అండ్ అది ఏంటంటే వై ఆర్ ట్రూత్ రిటర్న్, అంటే ఇప్పుడు అంటే ఆర్ ట్రూత్ ఎందుకు రిటర్న్ చేసిండు, ఒకటిసారి అసలు ఏం జరిగింది, అంటే మన డబ్ల్యూడబ్ల్యూ నిజంగానే రిలీజ్ చేసిందా, లేదంటే ఇదంతా మన డబ్ల్యూడబ్ల్యూ డ్రామాని, అసలు ఏం జరుగుతుంది అన్నది దీనిపైన కొంచెం క్లారిటీ అని వీళ్ళు కొంతమంది అడిగినారు. సో చూడండి బాస్, ఓపెన్గా నిజం చెప్పాలంటే, రియల్ రీజన్ గురించి చెప్పాలంటే ఓపెన్గా చెప్పేస్తున్నాను. అంటే ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ సోర్సెస్ నుంచి ఏమేమో రూమర్స్ వస్తాయన్నమాట. కానీ మీకు నిజం అప్డేట్ కావాలంటే, క్లియర్ కట్ అప్డేట్ కావాలంటే నిజం ఏంటంటే నిజంగానే మన డబ్ల్యూడబ్ల్యూ ఆర్ ట్రూత్కి ఒక వారం ముందు రిలీజ్ చేసింది. ఇది నిజం అనమాట. అంటే మన ట్రిపుల్ హెచ్బి అంటే మన ప్రెస్ కాన్ఫరెన్స్ దీన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తుండనమాట. బట్ మన ఆర్ ట్రూత్ కొడుకు, ఆర్ ట్రూత్ కొడుకు అంటే మన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా ఇన్ఫార్మ్ చేసిండు అనమాట. ఇదంతా ఏం కాదు, అంటే ఇది జస్ట్ ఒక కవరింగ్ అనమాట. అంటే మా డాడ్ అంటే మన ఆర్ ట్రూత్ ఒక న్యూ కాంట్రాక్ట్ సైన్ చేసిండు అనమాట. ఇలా కొంచెం క్లియర్గా అప్డేట్ ఇచ్చేసిండు అనమాట. సో ఓపెన్ చెప్పాలంటే ఇప్పుడు మీరు
ఏదో ఎక్కడి నుంచి వచ్చిన రూమర్స్ నమ్ముతారా, లేదంటే ఆ ట్రూత్ సొంత కొడుకు మాట నమ్ముతారా? ఎవరైనా సరే ఇప్పుడు సొంత కొడుకు మాట నమ్ముతాడు కదా బాస్. అంటే చెప్తున్నా కదా, ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ కవర్ చేయడానికి అంటే చాలా అంటే ఇప్పుడు చూడండి, నేను ఇంతకుముందు ఇంకొక సీక్రెట్ చెప్పాను మీ అందరికీ. అంటే అదేంటంటే కొన్ని సోర్సెస్ ఉన్నాయి డబ్ల్యూడబ్ల్యూలో. అంటే ఇప్పుడు మనకి కొన్ని సోర్సెస్ నుంచి రూమర్స్ అప్డేట్ వస్తాయి కదా, ఆ సోర్సెస్లో కొంతమంది ఏంటంటే డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళకి డబ్బులు ఇస్తారనమాట. అంటే కొన్ని సోర్సెస్ ఏంటంటే డబ్ల్యూడబ్ల్యూతో కలిసి ఉంటారు అనమాట. డబ్ల్యూడబ్ల్యూ కావాలని కొన్ని రూమర్స్ కావాలని వైరల్ చేపిస్తుంది, కావాలని కొన్ని కవరింగ్ చేయడానికి వైరల్ చేపిస్తారు అనమాట. సో అన్నీ నమ్మొద్దు అనమాట. నిజం ఏందో చాలా క్లియర్గా చెప్పేస్తున్నాను. నిజం ఏంటంటే నిజంగానే ఆ ట్రూత్కి మన డబ్ల్యూడబ్ల్యూ రిలీజ్ చేసింది. బట్ దాని తర్వాత ఏమైంది, ఒకటిసారి ఫ్యాన్స్ డిమాండ్ చేసినారు. ఫ్యాన్స్ వీ వాంట్ ట్రూత్, వీ వాంట్ ఆ ట్రూత్ అని చాలా అంటే చాలా చాంట్ చేస్తున్నారు అనమాట. అండ్ ఓన్లీ చాంట్స్ వరకు కాదు, అసలు ఏం జరిగిందంటే చూడండి, ఫ్యాన్స్ చాలా సూపర్ స్టార్స్ పైన డిమాండ్ చేస్తుంటారు అనమాట. కానీ అందరూ అంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఫ్యాన్స్ చాంట్ చేస్తున్నారని ప్రతి ఒక్కటి ఇన్నది డబ్ల్యూడబ్ల్యూ అంటే ఓపెన్గా చెప్పేస్తున్నాను. అంటే ఏదో ఒక వారం నుంచి ఫ్యాన్స్ చాంట్ చేస్తున్నారని, వీళ్ళు ఏదో మరోసారి సైన్ చేస్తున్నారని కాదు. దీని ఇంకా రియల్ రీజన్ చెప్పాలంటే హేట్తో భయపడి. అంటే చూడండి, ఫ్యాన్స్ డిమాండ్ చేయడం వేరా అండ్ ఫ్యాన్స్ హేట్ చేయడం వేరా. ఫ్యాన్స్ ఎంత డిమాండ్ చేసినా వీళ్ళు ఎప్పుడు ఏది చేయాలో అదే చేస్తారనమాట. కానీ ఒకవేళ హేట్ పడితే, ఒకవేళ ఫ్యాన్స్ హేట్ చేస్తే అప్పుడు డబ్ల్యూడబ్ల్యూ కొంచెము భయపడతారు అనమాట. అండ్ రీసెంట్లీ ఏమైంది, ఆ ట్రూత్ రిలీజ్ కాగానే అంటే ఆ ట్రూత్ వల్ల ఏదో ఆ ట్రూత్ చాలా లవ్ చేస్తారని హేట్ చేస్తున్నారని కాదు. అంటే నిజం చెప్పాలంటే ఇక ఫ్యాన్స్ అందరికీ ఒక అవకాశం అంటే ఒక ఛాన్స్ దొరికిందనమాట. ఇక దొరికిందే మోకా అని మన ఫ్యాన్స్ ఏం చేసినారు, చాలా రీజన్స్ పైన హేట్ చేసినారు. డబ్ల్యూడబ్ల్యూ బ్యాడ్ బుకింగ్ పైన హేట్ చేసినారు, ట్రిపుల్ హెచ్కి హేట్ చేస్తున్నారు, టీకేఓ గ్రూప్కి హేట్ చేస్తున్నారు అనమాట. చాలా మందికి అంటే మొత్తం డబ్ల్యూడబ్ల్యూకి అంటే ఎవరెవరు ఉన్నారో అందరికీ హేట్ చేస్తున్నారు. అండ్ చాలా రీజన్స్ వల్ల హేట్ చేస్తున్నారు. అంటే ఆ ట్రూత్ జస్ట్ ఒక వాళ్ళకి ఒక అవకాశం దొరికాయన్నమాట. సరే ఇప్పుడు ఇచ్చి పడేద్దాం అన్నట్టు ఆ ట్రూత్ కాల్ మధ్యలో పెట్టుకొని ఇక బుకింగ్ అది ఇది అని చాలా అంటే ఇప్పుడు ఒక వారం నుంచి మనం దీని గురించి చాలా మాట్లాడినాం. ఓకే, నేను చాలా చెప్పినాను. లైక్ ఇప్పుడు మన జొనాథన్ కోచ్ మ్యాన్వి అంటే మన ట్రిపుల్ హెచ్కి మా అంటే ఇంకొక అంటే 18 months వాళ్ళు రిలీజ్ చేస్తారు ఈ టైప్లో ఒక రూమర్ వచ్చాయన్నమాట. దాని తర్వాత ఇంకా డబ్ల్యూడబ్ల్యూ అంటే మన ఫ్యాన్స్ ఏం చేసిన టీకో పైన ఇంకో కోపం చూపించిన, టీకో పైన ట్రిపుల్ హెచ్ పైన ఆల్రెడీ కొంచెం కోపం ఉండే, కానీ ఎక్కువ కోపం ఎక్కడ వెళ్ళిపోయింది మొత్తము అంటే మొత్తం ఫ్యాన్స్ టీకో పైన చూపిస్తాను అనమాట. సో అసలు ఏమైందంటే ఆ ట్రూత్ వల్ల వీళ్ళకి చాలా చాలా హేట్ వచ్చింది అనమాట. ఆ ట్రూత్కి వీళ్ళు మధ్యలో పెట్టుకొని చాలా రీజన్స్ పైన హేట్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. సో ఆ హేట్ తట్టుకోలేక వీళ్ళు ఏం చేసినారంటే రీసెంట్లీ అంటే మనకు వచ్చిన రూమర్ ప్రకారం అంటే మనకి రూమర్స్ అక్కడ నుంచి కాదు, మనకి కొన్ని సోర్సెస్ ఉన్నాయి, అవి కొన్ని ఖాస్ అంటే కొన్ని రియల్ సోర్సెస్ ఉన్నాయి. అంటే వాళ్ళు డబ్బుల కోసం ఏదో సోర్సెస్ అంటే వాళ్ళు ఏదో అమ్ముకుపోరు అనమాట. అంటే రియల్ అప్డేట్ ఇస్తారు. సో అక్కడ నుంచి మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం ఏంటంటే అంటే రీసెంట్లీ ఫ్రైడే రోజే సైన్ చేసిన అనమాట మళ్ళీ ఒకసారి ఆ ట్రూత్కి. ఈ రీసెంట్లీ ఫ్రైడే రోజే వాళ్ళు సైన్ చేసుకున్నారు. ఎందుకంటే సోషల్ మీడియాలో హేట్ వాళ్ళు చూసినారు, ప్రతి ఒక్క దానికి ప్రతి ఒక్క రీజన్గా హేట్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు అనమాట ఫ్యాన్స్. సో అందుకనే ఫ్యాన్స్ డిమాండ్ అయితే ఉంది ఆ ట్రూత్ అని వాళ్ళు చాంట్ చేస్తున్నారు కరెక్టే, కానీ హేట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో వచ్చింది బాస్. అందుకనే ఇక ఫైనలీ మన ఆ ట్రూత్కి సైన్ చేసుకున్నారు. ఓకే, అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఆ ట్రూత్ది ఇంకొకటి హైలైట్ ఏంటంటే ఆ ట్రూత్ రియల్ పేరు మీకు తెలుసు కదా, రాన్ కిల్లింగ్స్. సో ఇప్పుడు రియల్ పేరు పైన మన ఆ ట్రూత్ కనిపిస్తాడు అన్నమాట. అంటే ఇప్పుడు ఆ ట్రూత్ది క్యారెక్టర్ పైన కొంతమంది క్వశ్చన్ అడిగినారు అన్న. ఇప్పుడు ఆ ట్రూత్ ఇప్పుడు అంటే మామూలుగా ఓపెన్ చెప్పాలంటే కొంచెం ఫనీ క్యారెక్టర్ ఉంది కదా, సో ఆ ఫనీ క్యారెక్టర్లోనే ఉంటాడా, కొంచెం పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు కదా, సో అదే కంటిన్యూ చేస్తాడా లేదా ఒక సీరియస్ క్యారెక్టర్లో కనిపిస్తాడు అంటే చూడండి ఒక అప్డేట్ మనకి ఏమైనా వస్తుందా అంటే మేబీ చెప్పలేము అనమాట. దీని రూమరే అనుకుందాం ప్రెజెంట్ కోసం. అండ్ అదేంటంటే మన ఆ ట్రూత్ రియల్ పేరు రాన్ కిల్లింగ్స్ కదా, సో రియల్ పేరుతో మన డబ్ల్యూడబ్ల్యూలో కంటిన్యూ చేస్తాడు అనమాట. ఇప్పుడు రియల్ పేరుతో కంటిన్యూ చేస్తుండే అంటే ఈ రెండు క్యారెక్టర్స్ సపరేట్ అయిపోతాయి. ఆ ట్రూత్ క్యారెక్టర్ ఒకటి సపరేట్ అయిపోతుంది, అది కొంచెం ఫనీ క్యారెక్టర్ అనమాట. అండ్ రాన్ కిల్లింగ్స్ ఏంటంటే ఒక సీరియస్ క్యారెక్టర్ అనమాట. సో ఒకవేళ సీరియస్ క్యారెక్టర్లో ఆ ట్రూత్ వెళ్తున్నాడు అంటే రియల్ పేరుతో వెళ్తాడు అనమాట. అండ్ రియల్ పేరు మన డబ్ల్యూడబ్ల్యూ అలౌడ్ చేసిందంటే ఇక మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు మొత్తం కంట్రోల్ ఇక ఆ ట్రూత్ చేతులు వచ్చినప్పుడు మన కాంట్రాక్ట్లో న్యూ కాంట్రాక్ట్ సైన్ చేసినప్పుడు ఆ ట్రూత్ డిమాండ్ చేసినట్టున్నాడు అనమాట. సో అందుకని రాన్ కిల్లింగ్స్తో కంటిన్యూ చేస్తా అంటే ఒరిజినల్ రియల్ పేరుతో కంటిన్యూ చేస్తా అని చెప్పిండు అనమాట. కానీ ఇదే ఒకవేళ మీరు నాకు అడిగితే మాత్రం చూడండి ఫ్యాన్స్ ఏ పేరుతో డిమాండ్ చేసినారు, ఫ్యాన్స్ వీ వాంట్ ట్రూత్ అని చెప్పినారు, మాకు ఆ ట్రూత్ కావాలని డిమాండ్ చేసినారు. సో ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ ఇంత గట్టిగా చాంట్ చేసినారు మాకు ట్రూత్ కావాలి, మాకు ఆ ట్రూత్ కావాలని. సో ఎలా అంటే ఇప్పుడు అదే పేరుతో ఆ ట్రూత్తోనే కంటిన్యూ సీరియస్ క్యారెక్టర్ ఆ ట్రూత్లో ఒకప్పుడు ఉండే అనమాట. ఒకప్పుడు ఆ ట్రూత్ ఫస్ట్ ఫనీ క్యారెక్టర్ ఉండేనా, సీరియస్ క్యారెక్టర్ ఉండే కదా. సో ఈ పేరుతో సీరియస్ క్యారెక్టర్లో వెళ్ళొచ్చు ఆ ట్రూత్. బట్ ఏంటంటే ఒక రూమర్ వస్తుంది రాన్ కిల్లింగ్స్ పేరుతో వెళ్తాడని మన డబ్ల్యూడబ్ల్యూలో అంటే అది కంటిన్యూ చేస్తాడని. సో అదే చూడాలన్నమాట ఇప్పుడు ఏమవుతుందో. సో ఇప్పుడు మీరు చెప్పండి రియల్ పేరుతోనే కంటిన్యూ చేస్తే మంచిగా, లేదా ఇప్పుడు ఫ్యాన్స్ ఇంత మంచిగా డిమాండ్ చేసినారు ఆ ట్రూత్ అని, సో అదే పేరుతో అంటే ఆ ట్రూత్తోనే కంటిన్యూ చేస్తే మంచిగా ఉంటుందా? మీరు కామెంట్లో చెప్పొచ్చు బాస్. చూడాలి ఇప్పుడు ఇంకా డిసైడ్ చేస్తారు.
డిసైడ్ చేసి ఇక నెక్స్ట్ రౌండ్ నుంచి మనకి కొంచెం క్లారిటీ వస్తుంది అనమాట. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే అసలు ఆ ట్రూత్ జాన్ సీనా పైన ఎందుకు అటాక్ చేసిండు? సో చూడండి, జాన్ సీనాతో ఫీల్డ్లో కనిపించిండు, జాన్ సీనాతో లాస్ట్ మ్యాచ్లో ఫైట్ చేసిండు అండ్ దాని తర్వాత రిలీజ్ అయిపోయింది అనమాట. సో స్టోరీ కనెక్ట్ అవుతుంది అనమాట. సో అందుకని రీసెంట్లీగా మన జాన్ సీనా ఎక్కిరిచ్చిండు కదా, అంటే ఫ్యాన్స్ ఆ ట్రూత్ అన్నప్పుడు అక్కడ మన జాన్ సీనా ఎక్కిరిచ్చిండు అనమాట. అంటే ఒక టైంలో ఫ్యాన్స్కి అది నిజమే చెప్పిండు, బట్ ఏంటంటే స్టోరీ లైన్ ప్రకారం ఎక్కిరిచ్చిండు. సో అందుకనే ఇక మన ఆ ట్రూత్ ఏంటంటే మన జాన్ సీనా పైన వచ్చి అటాక్ చేసిండు అనమాట. అంటే ఎక్కడ నుంచి స్టోరీ ఎండ్ అయ్యేదో అక్కడ నుంచి స్టోరీ స్టార్ట్ చేస్తుంది అనమాట. సో ఇది మన ఆ ట్రూత్ ఒక లాస్ట్ రన్ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఈ లాస్ట్ రన్ ఒక సంవత్సరం ఉందా లేదా 2 సంవత్సరాలు చూడాలి కాంట్రాక్ట్ ఇప్పుడు ఏ కాంట్రాక్ట్ సైన్ చేసినారో, బట్ ఒక మంచి లాస్ట్ రన్ ఉంటాయన్నమాట మన ఆ ట్రూత్. సో ఇప్పుడు జాన్ సీనా పైన వచ్చి అటాక్ చేసిండంటే ఇక మన జాన్ సీనా అపోనెంట్గా మరొకసారి మన ఆ ట్రూత్ అనమాట. సో ఆ ట్రూత్ వర్సెస్ జాన్ సీనా మధ్యలో మ్యాచ్ మనకి చూడంగా దొరకవచ్చు ఇన్ ఫ్యూచర్లో. ఓకే, అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు అంటే చూడండి ఆ ట్రూత్ గురించి మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను మొత్తము, అంటే మన ఫ్యాన్స్ ఇంత డిమాండ్ చేసిన అంటే మొత్తం చెప్పేసిన అనమాట. సో ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాము. అండ్ అది ఏంటంటే ఇంకేమైనా ఉంటే రేపు వీడియోలో కవర్ చేస్తాను. బట్ ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే వై కోడీ రోడ్స్ పిన్ మన జాన్ సీనా, అంటే జాన్ సీనాకి ఎందుకు కోడీ రోడ్స్ పిన్ చేసినాడు, ఛాంపియన్కి పిన్ చేసినాడు, జాన్ సీనా పిన్ అయిపోయింది దీని అమ్మ జీవితం అని కొంతమంది పర్సన్ అయిపోతున్నారు అనమాట. చాలామంది కామెంట్ చేసినారు, ఇన్స్టాగ్రామ్లో డిఎం చేస్తున్నారు. సో చూడండి బాస్, ఇప్పుడు కోడీ రోడ్స్ ఎందుకు పిన్ చేసినాడు జాన్ సీనా కంటే ఓపెన్గా చెప్పాలంటే ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూ స్టోరీ లైన్ ప్రకారం చూస్తే ఇప్పుడు ఒక సూపర్ స్టార్ ఒక ఛాంపియన్కి పిన్ చేసినాడు అనుకో, ఒక ఛాంపియన్కి పిన్ చేసినప్పుడు అప్పుడు ఏమవుతుంది, చాలాసార్లు సేమ్ స్టోరీ లైన్ చూపిస్తున్నారు. అండ్ అది ఏంటంటే నేను ఛాంపియన్కి పిన్ చేసినాను, సో దీని అర్థం ఏంటంటే నాకు ఛాంపియన్షిప్ కోసం అవకాశం దొరకాలి. అంటే కోడీ రోడ్స్కి ఛాంపియన్షిప్ కోసం అవకాశం ఇయ్యనికే మన కోడీ రోడ్స్ జాన్ సీనాకి పిన్ చేసినట్టు మనకి చూపిస్తున్నారు. కావాలంటే లోగన్ పాల్కి పిన్ చేయొచ్చు, బట్ జాన్ సీనాకి ఎందుకు, అది కోడీ రోడ్స్ ఎందుకు అంటే కోడీ రోడ్స్ ఛాంపియన్కి పిన్ చేసినాడు. సో దీని అర్థం ఏంటంటే కోడీ రోడ్స్కి ఛాంపియన్షిప్ కోసం అవకాశం దొరకాలి. సో అందుకనే ఇన్ ఫ్యూచర్లో ఇప్పుడు సౌదీ అరేబియాలో ఆ ట్రూత్ వర్సెస్ మన జాన్ సీనా కావచ్చు లేదా లోగన్ పాల్వి కావచ్చు, ఎందుకంటే లోగన్ పాల్ జాన్ సీనా మధ్య కొంచెం ప్రాబ్లం చూపిస్తున్నాయి అనమాట. అంటే ఇన్ ఫ్యూచర్లో లోగన్ పాల్ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్ బి ఉండొచ్చు ఇన్ ఫ్యూచర్లో, ఏం చెప్పలేము. కానీ ఆ ట్రూత్ వచ్చి అటాక్ చేసిండు కాబట్టి ఇప్పుడు ఆ ట్రూత్ వర్సెస్ జాన్ సీనా కావచ్చు అనమాట. ఎక్కువ ఛాన్సెస్ అయితే ఆ ట్రూత్ వర్సెస్ జాన్ సీనా కనిపిస్తున్నాయి. సో దీని తర్వాత ఏమైంది అంటే ఇప్పుడు నైట్ ఆఫ్ ఛాంపియన్స్ తర్వాత ఏముంటుంది, సమ్మర్ స్లామే కదా. సో ఇప్పుడు సమ్మర్ స్లామ్లో జాన్ సీనా వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ బుక్ అయ్యే ఛాన్సెస్ చాలా అంటే చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. కానీ కింగ్ ఆఫ్ ద రింగ్ గెలిచిన సూపర్ స్టార్కి సమ్మర్ స్లామ్లో ఛాంపియన్తో ఫైట్ చేసే అవకాశం దొరుకుతుంది అనమాట. సో ఇప్పుడు కింగ్ ఆఫ్ ద రింగ్ ఎవరు గెలుస్తాడో నైట్ ఆఫ్ ఛాంపియన్స్లో, సో ఇప్పుడు కింగ్ ఆఫ్ ద రింగ్ గెలిచిన సూపర్ స్టార్కి సమ్మర్ స్లామ్లో ఛాంపియన్తో ఫైట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మేబీ ఇప్పుడు కింగ్ ఆఫ్ ద రింగ్ గెలిచిన సూపర్ స్టార్ మేబీ మన వరల్డ్ టైటిల్ సైడ్ అంటే మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ సైడ్ వెళ్ళొచ్చు. సో అప్పుడు జాన్ సీనా వర్సెస్ కోడీ రోడ్స్ దారి కొంచెం క్లియర్ అయిపోతాయి అనమాట. సో చూద్దాం, ఎవరు తెలుసు మన కోడీ రోడ్స్ గెలుస్తాడేమో, వల్ల చెప్పలేము కదా కింగ్ ఆఫ్ ద అంటే మేబీ చెప్పలేము. సో కొంచెం వెయిట్ చేద్దాం. కానీ ఏంటంటే సమ్మర్ స్లామ్లో కోడీ రోడ్స్ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్ బుక్ చేద్దామని కొన్ని రూమర్స్ ఉన్నాయన్నమాట. సో అందుకని ఇదంతా స్టోరీ నడుస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మీ కొన్ని డౌట్స్ క్లియర్ అయినాయి అనుకుంటా. అండ్ ఇంకొకటి ఏంటంటే బాస్, ఈరోజు నేను మార్నింగ్ నుంచి చూస్తున్నాను, అంటే నేను మీ అందరికీ చాలా రూమర్స్ ఇచ్చినాను, ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్నో రూమర్స్ ఇచ్చినాను, ఎన్నో రూమర్స్ నిజమైనాయి. రూమర్స్ నిజమైనప్పుడు ఏంటంటే జస్ట్ కొంతమంది ఉన్నారు మన ఛానల్లో, అంటే రెగ్యులర్గా కామెంట్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు కామెంట్ చేసిన అన్న ఎస్ అంటే చెప్పి నిజమైంది అని ఈ టైప్లో కొంతమంది కామెంట్ చేస్తారన్నమాట. నాకు మోటివేట్ చేయని కొంతమంది ట్రై చేస్తారు. ఓపెన్గా మన డబ్ల్యూడబ్ల్యూ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఎక్నాలెడ్జ్ చేస్తారన్నమాట. ఎస్ అన్న నువ్వు చెప్పిన రూమర్ నిజమే, నువ్వు చెప్పినట్టే జరిగిందని కొంతమంది నాకు కామెంట్ చేస్తారన్నమాట ఏదైనా రూమర్ నిజమైనప్పుడు. అండ్ ఒకవేళ ఏదైనా రూమర్ రాంగ్ అయినప్పుడు అప్పుడు కొంతమంది కాదు, ఏదో ఇద్దరు ముగ్గురు కాదు, అప్పుడు చాలామంది వచ్చి ఏమైందన్నా నువ్వు చెప్పినావు రోమన్ రేస్ రిటర్న్ అన్నావు, ఏమైంది రాంగ్ అయిపోయిందని చాలామంది ఏదో కామెంట్ చేస్తున్నాను అనమాట. అంటే నేను ఏమంటానంటే సరే ఇప్పుడు ఏదైనా రూమర్ నిజమైనప్పుడు అప్పుడు చాలామంది కామెంట్ చేయాలి కదా, అప్పుడు చాలామంది కామెంట్ చేసి చేస్తున్నాను చెప్పి నిజమైందని చెప్పాలి. అండ్ ఒకవేళ రాంగ్ అయినప్పుడు అప్పుడు చాలామంది కామెంట్ చేయొచ్చు అనమాట. అప్పుడు అలాగే అధికారం ఉందన్నమాట. ఎవరు నాకు వస్తాం అంటే ఎవరు కరెక్ట్ అని చెప్తారో అలాగే రాంగ్ చెప్పే అధికారం ఉందన్నమాట. మంచి రూమర్స్ ఇచ్చినా అనమాట, ఎన్నో రూమర్స్ ఇచ్చినాను, ఎన్నో రూమర్స్ నిజమేనే. రూమర్స్ అన్నప్పుడు ఒక్కోసారి రాంగ్ అయిపోతాయి అనమాట. ఇప్పుడు నేను రీజన్ బి చెప్తాను, రోమన్ రీన్స్ ఎందుకు రాలేదో ఏం చేస్తారు స్టోరీ ఏందో అది నేను రీజన్ చెప్పేస్తాను అనమాట. ఇప్పుడు వాళ్ళు లాస్ట్ మూమెంట్లో ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళు ఒకటిసారి లాస్ట్ మూమెంట్లో వాళ్ళు ప్లాన్ చేస్తే మనం ఏం చేయొచ్చు బాస్ అంటే డబ్ల్యూడబ్ల్యూలో బ్యాస్ట్ ఎప్పుడైనా ఏమైనా అయిపోతుంది, మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందే రిజల్ట్ చేంజ్ చేసి పడేస్తారు అనమాట. దాన్ని
డబ్ల్యూడబ్ల్యూ అంటారు బాస్ బ్యాక్ స్టేజ్ గొరిల్లా పొజిషన్లో చాలా జరుగుతాయన్నమాట. కానీ కొంతమంది ఈ టైంలో ఇప్పుడు ఇంకోటి హైలైట్ ఏంటంటే కొంతమంది నేను చెప్పినా కదా అన్న సెత్ రాలిన్స్ గెలుస్తాడు, నేను చెప్పినా కదా అన్న అది జరుగుతుంది, నేను చెప్పినా కదా అన్న ఇది జరిగిందని అందరూ ఈ టైంలో కామెంట్ చేస్తున్నప్పుడు నేను చెప్పలేదా? నేను ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను. మా సెత్ రాలిన్స్ మహీంద్రా బ్యాంక్లో యాడ్ అయినప్పటి నుంచి చెప్తున్నాను మా సెత్ రాలిన్స్ గెలిచిన గెలవచ్చు అనమాట. అండ్ నిన్న బెట్టింగ్ కోడ్స్ మన సెత్ రాలిన్స్ సపోర్ట్ చేస్తున్నానని అది చాలా క్లియర్లీ చెప్పినాను. అండ్ మన సెత్ రాలిన్స్ ఫ్యాన్ నేను మీ అందరికీ 2-3 రూమర్స్ ఇచ్చినాను, అది మీరు మర్చిపోయినట్టున్నారు. నాకు తెలిసి కొంతమంది ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ టైప్లో కామెంట్ చేసినారు అనుకుంటా. సో నేను చెప్పిన కదా సెత్ రాలిన్స్ గెలుస్తాడు అది అని. నేను ఆల్రెడీ అంటే మా రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ అంటే ఎవరెవరు చూస్తున్నారు రెగ్యులర్గా వాళ్ళకి చాలా బాగా తెలుసు అనమాట. అండ్ అది ఏంటంటే నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను 3 రూమర్స్ చెప్పినాను. సో ఫస్ట్ రూమర్ ఏంటంటే మన సెత్ రాలిన్స్ ఆ మహీంద్రా బ్యాంక్ బ్రీఫ్ కేసు గెలుస్తాడు. గెలిచిన తర్వాత ఏంటంటే చాలా తొందరలోనే క్యాష్ ఇన్ అయిపోతుంది. ఈ అప్డేట్ ఈ రూమర్ గుర్తుందా మీ అందరూ? గుర్తుందని చెప్పండి. సెత్ రాలిన్స్ ఒకవేళ గెలిస్తే సెత్ రాలిన్స్ గెలిచినా రోమన్ వచ్చి యాడ్ అయ్యి గెలిచినా మీ అంతా గుర్తుండొచ్చు. ఈ మాట చెప్పిన చాలా క్లియర్లీ సెత్ రాలిన్స్ గెలిస్తే మాత్రం చాలా తొందరలోనే క్యాష్ ఇన్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకో. ఆ రూమర్ స్టిల్ ఉందన్నమాట. సెత్ రాలిన్స్ గెలిచింది కదా, సో చాలా తొందరలో క్యాష్ ఇన్ జరుగుతుంది. తొందరలో అంటే ఇప్పుడు వారం 2 వారాలు మాట నెల వరకు కావచ్చు, బట్ కొంచెం తొందరగా వీళ్ళు క్యాష్ ఇన్ చేస్తారు అని ఇలాంటి రూమర్ ఉందన్నమాట. ఎందుకంటే సెత్ రాలిన్స్ ఫ్యాక్షన్ ఇక సెత్ రాలిన్స్ ఆ బ్రీఫ్ కేస్ పెట్టుకొని ఏదో మామూలుగా తిరుగుతూ ఉంటుంది, అంత సెట్ కాదన్నమాట. నిజం చెప్తున్నాను, అంత సెట్ కాదన్నమాట. సో డబ్ల్యూడబ్ల్యూ అంత పెద్ద మిస్టేక్ చేయకుండా తొందరగా క్యాష్ ఇన్ చేయాలన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే క్యాష్ ఇన్ జరిగినప్పుడు ఒకవేళ సెత్ రాలిన్స్ గెలిస్తే క్యాష్ ఇన్ జరిగినప్పుడు రోమన్ రేన్స్ వల్ల క్యాష్ ఇన్ ఫెయిల్ అవుతుంది. ఈ రూమర్ మీరు మర్చిపోయినారా? అంటే మన మహీంద్రా బ్యాంక్లో ఒకవేళ గెలిచినా మెయిన్ ఈవెంట్లో వచ్చి సెత్ రాలిన్స్ క్యాష్ ఇన్ చేసినా రోమన్ రేన్స్ వచ్చి క్యాష్ ఇన్ ఫెయిల్ చేపిస్తాడు. కానీ అక్కడ క్యాష్ ఇనే జరగలేదు. సో రోమన్ రేన్స్ ఎక్కడికి వెళ్ళి వస్తాడు? అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్యూచర్లో రోమన్ రేన్స్ వచ్చినా దాని తర్వాత క్యాష్ ఇన్ జరిగినా లేదా క్యాష్ ఇన్ జరుగుతున్నప్పుడు రోమన్ రేన్స్ వచ్చినా అంటే రోమన్ రేన్స్ వల్ల క్యాష్ ఇన్ ఫెయిల్ అవుతుంది అని ఈ రూమర్వి నేను మీ అందరికీ ముందే చెప్పినా అనమాట. అండ్ ఇంకొక రూమర్ ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ అది ఏంటంటే ఒకవేళ సెత్ రాలిన్స్ గెలుస్తే క్యాష్ ఇన్ సక్సెస్ అయిపోతే సెత్ రాలిన్స్ గెలిస్తే వరల్డ్ ఛాంపియన్షిప్ ఏదో అంటే మెయిన్ టైటిల్ వరల్డ్ ఛాంపియన్షిప్కి మనం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఒకవేళ వరల్డ్ ఛాంపియన్షిప్ మన సెత్ రాలిన్స్ క్యాష్ ఇన్ చేసి గెలిస్తే మాత్రం ఇలా ఫ్యూడ్లో అంటే ఇప్పుడు ఇలా ఫ్యూడ్కి ఇంకా ఇంట్రెస్టింగ్ చేయడానికి అంటే మన రోమన్ రేన్స్ సెత్ రాలిన్స్ సీఎం పంక్ అంటే ఇలా ఫ్యూడ్కి ఇంకా ఇంట్రెస్టింగ్ చేయడానికి దీంట్లో ఛాంపియన్షిప్ వచ్చేస్తుంది అనమాట. అంటే ఇన్ ఫ్యూచర్లో ఒకవేళ క్యాష్ ఇన్ సక్సెస్ అయితే ఎందుకు సక్సెస్ అయింది అని మీరు నాకు అడగాల్సిన అవసరం లేదు, ముందే చెప్పేస్తున్నాను. సెత్ రాలిన్స్ క్యాష్ ఇన్ ఒకవేళ సక్సెస్ అయితే మాత్రం ఇలా స్టోరీ లైన్లో అంటే ఇలా ఫ్యూడ్లో ఇంకా ఇంట్రెస్ట్ రాని టైటిల్ రాగానే ఇంకా కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ ఇంకా కొంచెం దమ్ము వచ్చేస్తుంది ఆ స్టోరీ లైన్లో. అంటే ఓపెన్ చెప్పండి ఇలా టైటిల్ అవసరం లేదనమాట. ఈ రోమన్ రేన్స్ సెత్ రాలిన్స్ సీఎం పంక్ ఇలా టైటిల్ అవసరం లేకుండా టైటిల్ లేకున్నా వీళ్ళు నెక్స్ట్ లెవెల్లో స్టోరీ లైన్ ఇచ్చేస్తారనమాట, నెక్స్ట్ లెవెల్లో ఫ్యూడ్ ఇచ్చేస్తారు. బట్ డబ్ల్యూడబ్ల్యూ ఒకవేళ క్యాష్ ఇన్ సక్సెస్ చేపిస్తే టైటిల్ అక్కడ ఇన్వాల్వ్ అయిపోతుంది అనమాట. కానీ ఒకవేళ క్యాష్ ఇన్ ఫెయిల్ అయిపోతే అది ఎక్కడ రోమన్ రేన్స్ వల్లనే క్యాష్ ఇన్ ఫెయిల్ అవుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి బాస్. ఈ 3 రూమర్స్ నేను మీ అందరికీ ముందే చెప్పినాను. బట్ ఏంటంటే కొంతమంది వచ్చి నేను చెప్పినా కదా సెత్ రాలిన్స్ గెలుస్తాడు, నేను చెప్పినా కదా అని ఈ టైప్లో కామెంట్ చేసుకుంటున్నారు. సో థ్యాంక్ యూ బాస్. అంటే నేను పగల రాత్రి కష్టపడి మీ అందరి కోసం వీడియో చేసి ఎక్కడెక్కడి నుంచో రూమర్స్ అప్డేట్ తీసుకొస్తాను. అండ్ మీరేమో అంటే కొంచెం క్రెడిట్ ఇవ్వకుండా కొంచెం అంటే నేను చాలాసార్లు చెప్పినాను మీ మంచి కామెంట్స్ నేను కొంచెం మోటివేట్ అవుతానని ఇంకా వీడియో చేయాలనిపిస్తుంది. బట్ ఏంటంటే థ్యాంక్ యూ సో మచ్. మీరు అసలు అంటే ఒక రూమరు అటు ఇటు కాగానే నేను రాంగ్ అని చెప్పాను ఈ రూమర్కి. ఎందుకు ప్లాన్స్ చేంజ్ అయినా ఇప్పుడు నేను మీకు చెప్తాను. అండ్ అది ఏంటంటే ఇప్పుడు R-Truth రిటర్న్ చేసిండు కదా, R-Truth రిటర్న్కి హైలైట్గా చూపించడానికి రోమన్ రేన్స్ రిటర్న్కి ఇలా ఆపినారు. ఎస్ అంటే మీరు ఎంత నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం అనేమాట. ఎందుకంటే చూడండి ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూ కావాలంటే ఒకటే రోజులో 2 రిటర్న్స్ చేపించవచ్చు. ఇంతకుముందు సీఎం పంక్ అండ్ ర్యాండీ ఆర్టన్ది ఒకటే షోలో సర్వైవర్ సిరీస్లో రిటర్న్ జరిగిందనమాట. అప్పుడు ర్యాండీ ఆర్టన్తో అన్యాయం జరిగిందని ఆల్రెడీ ఫ్యాన్స్ అప్పటికి అంటే చాలా కోపం చేసినారు డబ్ల్యూడబ్ల్యూకి. ఒకసారి డబ్ల్యూడబ్ల్యూ మిస్టేక్ చేసిందనమాట. ర్యాండీ ఆర్టన్ సీఎం పంక్ది ఒకటే రోజు రిటర్న్ చేపించి ర్యాండీ ఆర్టన్ది స్పాట్ లైట్ మొత్తం సీఎం పంక్ పైన వెళ్ళిపోయింది అనమాట. ఎందుకంటే ర్యాండీ ఆర్టన్ దగ్గర 2 సంవత్సరాలు రిటర్న్ చేసిండు సర్వైవర్ సిరీస్లో రిటర్న్ చేసినప్పుడు. సీఎం పంక్ ఏమో దగ్గర 10 సంవత్సరాలు. సో ఎక్కువ అంటే ఇప్పుడు సీఎం పంక్ సైడ్ ఎక్కువ బరువు అయిపోయింది కదా. సో అందుకని ఫ్యాన్స్ సీఎం పంక్ ఎక్కువ అంటే మొత్తం స్పాట్ లైట్ మొత్తం సీఎం పంక్ పైన వెళ్ళిపోయింది. సో అందుకని ర్యాండీ ఆర్టన్ పైన అంత వచ్చిన బట్ అంతా రాలేదు అనమాట. సో అందుకని డబ్ల్యూడబ్ల్యూ కొంచెం ఆలోచన చేస్తే అండ్ ఇక్కడ రోమన్ రేన్స్ బాస్ ఒకవేళ రోమన్ రేన్స్ రిటర్న్ చేస్తే క్యాష్ ఇన్ ఫెయిల్ చేపి ఒకవేళ క్యాష్ ఇన్ జరిగితే ఆ క్యాష్ ఇన్ ఫెయిల్ చేపి ఒకవేళ రోమన్ రేన్స్ వస్తే R-Truth రిటర్న్కి అసలు అంత ఎవరు పట్టించుకుపోతుండే అనమాట. అంటే కొంచెం స్పాట్ లైట్ ఉంటుండే బట్ మరి అంతగా ఇప్పుడు ఎంత టాక్ ఉంది అంటే R-Truth వచ్చేసినాడు అటాక్ చేసిండు అని ఎంత పెద్ద టాక్ వచ్చింది. నేను మన రెసల్ తెలుగు ఇన్స్టాగ్రామ్లో స్టోరీ షేర్ చేసినాను, R-Truth రిటర్న్ చేసిన వీడియో నేను షేర్ చేసినాను. అండ్ దాని తర్వాత నేను షేర్ చేసిన తర్వాత మార్నింగ్ ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసిన
తర్వాత నేను అంటే ఇందాకనే నేను మన స్టోరీ చూసినా అనమాట. మన స్టోరీ అంటే మన రసల్ స్టోరీ నేను చూడంగానే ఇన్స్టాగ్రామ్లో నిజంగా జబర్దస్త్గా పాప్ వచ్చింది అనమాట. మార్నింగ్ నేను చూసినాను, బట్ ఏంటంటే అంటే స్టోరీ చూసినప్పుడు ఇంకా కొంచెం క్లియర్గా అర్థమైంది అనమాట. ఇన్స్టాగ్రామ్లో మన రసల్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో చాలా జబర్దస్త్గా పాప్ వచ్చింది అనమాట. చాలా జబర్దస్త్గా చీర్ చేసిన అనమాట నిజం చెప్పాలంటే. సో ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇప్పుడు అంత మంచి పాప్ అంత మంచి చీర్ రావాలంటే రోమన్ రైన్స్ ఒకవేళ వచ్చి ఒకవేళ ఈ మ్యాచ్లో క్యాష్ ఇన్ ఏమైనా జరిగితే అంత హైలైట్ కాకపోతుండే అనమాట. ఆ ట్రూత్ రిటర్న్ క్యాష్ ఇన్ ఫెయిల్ అయిన చూడు, అది హైలైట్ అయిపోతుండే. రోమన్ రైన్స్ రిటర్న్ చేసిన చూడు, అది హైలైట్ అయిపోతుంది అనమాట. సో అందుకే అవన్నీ కావద్దని ఆ ట్రూత్ రిటర్న్, ఎందుకంటే ఫ్యాన్స్ ఆల్రెడీ డిమాండ్ ప్లస్ ఫ్యాన్స్ కోపము, డబ్ల్యూడబ్ల్యూ పైన హేట్. సో అందుకని వీళ్ళు రోమన్ రైన్స్ రిటర్న్ కొంచెం ఆపినారన్నమాట. రోమన్ రైన్స్ రిటర్న్ జరుగుతుంది. సెత్ రాలిన్స్తోనే ఫ్యూడ్ కంటిన్యూ అవుతుంది, వేరే సూపర్ స్టార్తో కాదు. కొంచెం వెయిట్ చేయండి. మేబీ ఇప్పుడు ఈ రాలో క్యాష్ ఇన్ చేసినప్పుడు అప్పుడు రోమన్ రైన్స్ వస్తాడా చూడాలి. అండ్ ఇంకోటి ఏంటంటే రోమన్ రైన్స్ వచ్చినప్పుడు రోమన్ రైన్స్ సైడ్తో అంటే మన జిలా పాటు లేదా మనం చూడాలి ఎవరైనా వస్తే మంచిది. కానీ ఒక్కటిసారి కలిసి వస్తారా లేదా సపరేట్గా అంటే తర్వాత యాడ్ అవుతారా చూడాలి. జిలా పాటు జేకబ్ ఫాటు సైడ్ వెళ్తాడా, లేదా జిలా పాటు ఇక రోమన్ రైన్స్కి వస్తున్నప్పుడు రోమన్ రైన్స్ సైడ్ వస్తాడా, లేదా రోమన్ రైన్స్ సింగిల్గానే వచ్చి సీఎం పంగ్ అంటే ఇలాతో కలిసి ఒక యాక్టివ్ మ్యాచ్లో ఫైట్ చేస్తాడా సెత్ రాలిన్స్, అది చూడాలన్నమాట. అండ్ ఇప్పుడు నేనైతే ముందు చెప్పేస్తాను, ఇప్పుడు జేకబ్ ఫాటు సైడ్ ఒక సూపర్ స్టార్ రావాలి. రోమన్ రైన్స్ ఒకవేళ అవసరం ఉంటే చూడాలి ఇప్పుడు ఎవరి సైడ్ ఎవరు వస్తారో ఇన్ ఫ్యూచర్లో ఒకవేళ అవసరం ఉన్నప్పుడు, లేదా రోమన్ రైన్స్ సీఎం పంగ్తో అంటే ఇలాతో ఒక యాక్టివ్ మ్యాచ్లో కలిసి ఫైట్ చేసినా ఫైట్ చేయొచ్చు అనమాట. సో ఇది బాస్ ఓపెన్ చెప్పాలంటే ఈరోజు వచ్చిన కొన్ని రూమర్స్. అండ్ రేపటి వరకు ఇప్పుడు షో ఈరోజు జరిగింది కాబట్టి రేపటి వరకు మనకి ఇంకా చాలా రూమర్స్ ఇంకా చాలా అప్డేట్ వస్తాయన్నమాట. అవన్నీ రూమర్స్ అప్డేట్ వచ్చినప్పుడు నేను షేర్ చేస్తూనే ఉంటాను బాస్. మీరు ఎంత చేసినా సరే, కొంతమంది ఉన్నారు ఏదేదో కామెంట్ చేసినా సరే, నాకు ఏంటంటే మన ఛానల్లో మన ఫ్యామిలీలో ఏంటంటే మన ప్రతి ఒక్క వీడియో లైక్ చేసేటోళ్ళు అండ్ రూమర్ నిజమైనప్పుడు రూమర్ నిజమైనది కామెంట్ చేసేటోళ్ళు వాళ్ళ కోసం అయితే నేను చేస్తూనే ఉంటాను బాస్. అర్థమవుతుంది ఆ వీడియోస్. సో అందుకనే వీడియోస్ వస్తూనే ఉంటాయి అన్నమాట. అండ్ రేపు ఇంకా రూమర్స్ వస్తే నేను మీ అందరికీ అప్డేట్ ఇచ్చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడి వరకు ఉంటే ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.